విజయవాడ ధర్నా చౌక్ దగ్గర విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 15,000 మంది విద్యుత్ ఉద్యోగులతో ఆందోళన చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేనేజ్మెంట్ తో డిస్కస్ చేస్తా ఉంటే, ఈ మేనేజ్మెంట్ దృష్టిలో సమస్యలు పెడతా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఇప్పటికిప్పుడు టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టి మేము అన్ని ఒప్పుకున్నాము, వాళ్ళు కావాలని చేస్తున్నారని ప్రజలని ఉద్యోగస్తుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మేనేజ్మెంట్ నిన్న చెప్పినట్టు ఒప్పుకుంటే మేము ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం. మరి 1999 నుంచి 2004 వరకు మరి ఈపీఎఫ్ జీపీఎఫ్ ఉద్యోగులు 5,000 మంది ఉన్నారు. మరి 5,000 మందికి రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా ఈపీఎఫ్ జీపీ ఒప్పుకోమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీరు అన్ని సమస్యలు ఒప్పుకుంటే మరి సాయంత్రం ఈ సమస్య ఒప్పుకోమని రాష్ట్ర జేఏసీ తరఫున ఈ ప్రభుత్వానికి, విద్యుత్ యాజమాన్యాలకి మరి మేము